టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం జితేందర్ అనే వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు అధికారులు. మాసప్ ట్యాంక్లోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఏజెన్సీలో ఏరియాలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్గఢ్లో వరుసగా ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు ఏజెన్సీలో బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు కలిశారు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య కుటుంబానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గడిచిన 10 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 3-4 రోజుల్లో మంచి వార్త వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. పుట్టినరోజు వేడుకలు మనుషులకు చేస్తూ ఉంటాం, కానీ వీరు మాత్రం వైభవంగా శునకానికి వేడుకలు చేసి అందరినీ విస్మయపరిచారు. మహబూబాబాద్ జిల్లాలోని హస్తినాపురం కాలనీలో దారా వెంకటేశ్వర్లు కుటుంబం గత కొద్ది రోజులుగా శునకాన్ని పెంచుకుంటున్నారు. స్మైలీకి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ కల్తీ కల్లు ఏరులే పారుతోంది. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లుపై అధికారులు పలు కేసులు చేసినప్పటికీ కల్లు తయారీదారులు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులో సత్తా చాటుతామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాల గురవంబాబు అన్నారు. సత్యవేడు కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు ఛాన్స్ ఇచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు అగ్రనేత రాహుల్ గాంధీకి గురవంబాబు కృతజ్ఞతలు తెలిపారు. 10 ఏళ్ల నుంచి టీడీపీ, వైసీపీ దోచుకున్నాయే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బాపులపాడు సిఎస్ఐ చర్చ్ సంఘం సభ్యుల వ్యాఖ్యలతో తన కుమారుడు రాజీవ్ కాంత్కు సంబంధం లేదని సభ్యుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. చర్చ్ కొత్త భవన నిర్మాణానికి సుమారు 20 లక్షల రూపాయల వరకు చందాలు వసూలు చేసినట్టు చెప్పారు. సంఘం ఆర్థిక లావాదేవీలతో తమకు సంబంధం లేదన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్య హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖను కలిశారు. తాను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను మంత్రి సురేఖకు వివరించి చేయూతనివ్వాలని విన్నవించారు. ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థికంగా ఆదుకునేవారు లేక కష్టాలను అనుభవిస్తున్నారని మొగలయ్య మంత్రికి వివరించారు. మొగలయ్య దుస్థితిని విన్న మంత్రి సురేఖ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.